హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రాజేంద్ర ప్రసాద్ ఫోన్లో వీడియోని చూసి పల్లవి బండారాన్ని, పల్లవి చేసిన కుట్రని తెలుసుకున్న పార్వతి అసలు రాజేంద్ర ప్రసాద్ ఫోన్ ఏంటి, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. రాజేంద్ర ప్రసాద్ స్పృహలోకి వస్తే తన గుట్టు బయటపడుతుందని ఇక నర్సు వేషంలో వెళ్ళి పల్లవి అయితే రాజేంద్ర ప్రసాద్ని చంపాలనుకుంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన అవని అయితే ఇక పల్లవిని చూస్తుంది. మారువేషంలో వచ్చిన పల్లవిని చూసి, ఎవరు నువ్వు, ఏం చేస్తున్నావు, ఆక్సిజన్ మాస్క్ ఎందుకు తీసేశావు అని అడుగుతూ ఉంటే ఏమీ మాట్లాడకుండా మౌనంగా కంగారు పడుతూ హడావిడిగా ఇక వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. అప్పుడే ఇంకా అవని గొంతుకు విని కానిస్టేబుల్, పార్వతి, ప్రణతి అందరూ కూడా లెగుస్తారు. అప్పుడే నువ్వేంటిక్కడ అని పార్వతి అడుగుతూ ఉంటుంది. అత్తయ్య, ఆ నర్సు ఎవరో వచ్చింది, ఆక్సిజన్ మాస్క్ తీసేసింది మావైతే, ఇంజెక్షన్ కూడా చెయ్యబోయింది అని అంటూ ఉంటే ఇంతలో హాస్పిటల్కి చెందిన నర్సు అయితే వస్తుంది. అప్పుడు ఇక నర్సుని చూసి, ఇంతకు ముందు ఒక నర్సు అయితే వచ్చింది, ఆవిడెవరు అని అడుగుతూ ఉంటుంది అవని. లేదు మేడం, ఇక్కడ నైట్ షిఫ్ట్ ఇద్దరే నర్సులు ఉంటారు, ఇక్కడ నేనున్నాను, ఇంకో నర్సు అక్కడ రూమ్లో ఉంది అని అంటూ ఉంటే ఎవరో వచ్చారు, ఆక్సిజన్ మాస్క్ తీసేశారు, అలాగే ఇదిగో ఈ ఇంజెక్షన్ కూడా చేయబోయారు అని ఇంజెక్షన్ని చూపిస్తుంది. అప్పుడే ఇక ఇంజెక్షన్ చూసి, మై గాడ్, ఇది పాయిజన్ ఇంజెక్షన్ మేడం, ఇది చేస్తే 2 నిమిషాల్లో ప్రాణం పోతుంది అని నర్స్ అయితే అంటూ ఉంటుంది. అప్పుడే అది విని ఒక్కసారి పార్వతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రణతి అయితే, సమయానికి నువ్వు వచ్చే వదినా, లేకపోతే ఏమయ్యేదో, ఎవరో నాన్నని చంపాలని తిరుగుతున్నారు, వాళ్ళెవరో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది. ప్రణతి అయితే, అవును ప్రణతి, ఎవరో మావయ్య గారిని చంపాలని చూస్తున్నారు, వాళ్ళెవరో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది అవని కూడా. తర్వాత రోజు మళ్ళీ అందరూ కూడా హాస్పిటల్కి అయితే వస్తారు. వచ్చిన తర్వాత ఇక అక్షయ్ అయితే అసలు నాన్నని ఎవరు చంపాలనుకుంటున్నారో తెలియాలి అని అనుకుంటూ ఉండగా ఇంతలో ఇక ఇన్స్పెక్టర్ అభిరామ్ అయితే వస్తాడు. ఇక అభిరామ్ వచ్చి, రాత్రి ఏం జరిగింది అవని గారు అని అడుగుతూ ఉంటే, ఇలా నర్సు వచ్చింది, అప్పుడే మావయ్య గారిని నేను చూడ్డానికి వచ్చాను, ఆవిడ మాస్క్ తీసేసి, ఆక్సిజన్ మాస్క్ తీసేసి పాయిజన్ ఇంజెక్షన్ చేయాలని ప్రయత్నించింది అని అనగానే అప్పుడే ఇక పల్లవి అయితే, వచ్చింది అంటున్నావు, సమయానికి వీళ్ళకి మెలకు వచ్చింది కాబట్టి నువ్వే మావయ్య గారిని చంపడానికి వచ్చి అలా మాట్లాడుతున్నావేమో అని అంటూ ఉంటుంది పల్లవి. అప్పుడే ఇక అభిరామ్ అయితే, పల్లవి గారు ప్రతిసారి కూడా అవనియే చేసింది అని ఎందుకు అవని పేరే చెప్తారు మీరు అని అడుగుతూ ఉంటాడు. అభిరామ్ అయితే, ఎందుకంటే మా ఇంట్లో ఈ అవని వల్లే కదా మనకి ఈ బాధలన్నీ, ఒకవేళ స్పృహలోకి వచ్చి ఆ అవని వల్లే నాకు ఇదంతా జరిగిందని మావయ్య గారు నిజం చెప్పేస్తారేమో అని అవని ఇదంతా చేసి ఉండొచ్చు కదా అని అంటూ ఉంటుంది పల్లవి. అప్పుడు ఇంకా సరే, అవని గారు ఇదంతా చేశారంటారు అంతేనా అని అంటూ ఉంటాడు. అవును అని అంటూ ఉంటుంది పల్లవి. అప్పుడే ఇక అభిరామ్ అయితే బయటికి వెళ్తాడు. ఇదేంటి అలా సడన్గా బయటికి వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఏం చేస్తాడు అని అనుకుంటూ ఉండగా అప్పుడే వస్తాడు. ఇక వచ్చి హాస్పిటల్ సీసీ ఫుటేజ్ వీడియో ఇది, మాస్క్ వేసుకొని నర్సులాగా ఒక ఆమె లోపలికి వచ్చింది, ఆమె వచ్చిన తర్వాత అవని గారు వచ్చారు, మరి వీడియో చూసాక కూడా మీరు ఇదంతా అవని గారే చేశారని అంటారా అని అంటూ ఉంటారు. ఇన్స్పెక్టర్ అయితే అప్పుడే ఇక అది చూసి అందరూ కూడా ఇక నమ్మేస్తారు, ఎవరో రాజేంద్ర ప్రసాద్ని చంపాలని అనుకుంటున్నారని. అప్పుడే ఇక అంటూ ఉంటుంది అవని అయితే, ఎలాగైనా తెలుసుకోవాలి అని అభిరామ్ గారు మీరే ఏదోటి చెయ్యండి అని అంటూ ఉంటే, అదే నాకు ఏదైనా క్లూ దొరుకుతుందా అని నేను చూస్తున్నాను అని అంటూ ఉంటాడు అభిరామ్ అయితే. ఇంతలో కానిస్టేబుల్ అయితే ఇక ఫోన్ని తీసుకొస్తాడు. అప్పుడే కానిస్టేబుల్ తీసుకొచ్చిన ఫోన్ని చూసి, ఇది మా నాన్న ఫోన్ కదా అని అంటూ ఉంటాడు అక్షయ్. అవును అక్షయ్, ఆయన కింద పడిపోయినప్పుడు ఇది కూడా జేబులో నుంచి కింద పడిపోయినట్టుంది, పగిలిపోయింది,
బాగు చేయించి ఇదిగో ఇప్పుడే తీసుకొచ్చాడు కానిస్టేబుల్ అని అంటూ ఉంటే అప్పుడే ఇక పల్లవి అయితే అయినా ఆ ఫోన్లో ఏముంటుందిలే అని అనుకుంటూ ఉంటుంది పల్లవి. అప్పుడే ఇంకా ఫోన్ అయితే ఓపెన్ చేసి చూస్తాడు అభిరామ్ అయితే. ఇక ఫోను ఓపెన్ చేసి అభిరామ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. రే అభి, ఏమైందిరా? ఏంటి నువ్వు అంత షాక్ అయిపోయి చూస్తున్నావు? ఏముంది ఆ ఫోన్లో అని అడుగుతూ ఉంటాడు. అక్షయ్ అయితే ఇక అక్షయ్ అన్న మాటలకి అప్పుడే ఇక అభిరామ్ అయితే నువ్వే చూడరా అని చూపిస్తాడు. అప్పుడే ఇంకా అక్షయ్ అది చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. అభి అని అనగానే రాజేంద్ర ప్రసాద్ గారు చాలా తెలివైన వాళ్ళు. ఆయనకి ముందు ఇవన్నీ ఎలా తెలుస్తాయిరా? ఆయన చాలా తెలివిగా వ్యవహరించి ఇప్పుడు మాత్రం అసలు దొంగ ఎవరని మనకి పట్టించేశారు అని అంటూ ఉంటే ఇక పల్లవి అయితే వణికిపోతుంది. ఏముంది ఆ వీడియోలో? అసలు దొంగ ఎవరో దొరికారంటున్నారేంటి అని అనుకుంటూ ఉంటుంది పల్లవి. అప్పుడు ఇక పార్వతి అయితే ఒకసారి నాకు ఇవ్వండి అని ఫోన్ తీసుకొని వీడియోని చూస్తుంది. ఇక ఆ వీడియోని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక షాక్ అయిపోతూ ఎందుకింత పని చేశావు అని పల్లవి చంప పగలగొడుతుంది. మీ మావయ్య గారు నీ గురించి బయట పెడతారని నువ్వు మేడ మీద నుంచి ఆయన్ని తోసేసి చంపాలని చూసావా అని అనగానే ఏంటి నువ్వు చెప్పేది అని భానుమతి అంటూ ఉంటుంది. ఇప్పటి వరకు అవనిని ఎంతో అవమానించాము. దీని మాటలు విని అవనిని అనరాని మాటలు అన్నాము. కానీ ఇదే మన కుటుంబాన్ని నాశనం చేయాలని చూసింది. వాళ్ళ నాన్నతో కలిసి మన కుటుంబానికి ద్రోహం చేయాలని చూసింది అని వీడియోనైతే చూపిస్తుంది. ఇక వీడియో చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అంటే మావయ్య గారిని నేను మాట్లాడడానికి పిలిపించినప్పుడు ఆయన జేబులో వీడియో ఆన్ చేసుకొని వచ్చి ఇంత పని చేశారా? ఆ వీడియోలో మొత్తం పడిపోయింది అని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. అది కాదత్తయ్య, అది అని అంటూ ఉంటే నోర్ముయ్ అని అంటూ ఉంటాడు కమల్ అయితే. ఈరోజు నేను చంపేస్తాను అని అభిరాము బెల్ట్లో నుంచి గన్ను అయితే తీస్తాడు. ఇక రివాల్వర్ తీసి నువ్వు బ్రతికుంటానికి వీల్లేదు. పైనుంచి మా నాన్నని కిందకి తోసినప్పుడు ఆయన ఎంత ఆవేదనకు గురయ్యారో, ఎంత బాధని అనుభవించారో అంతకన్నా ఎక్కువ బాధని నువ్వు అనుభవించాలి. ఇక నేను బ్రతకనివ్వను అని రివాల్వర్ తీసుకొని ఇక పల్లవికి గురి పెడతాడు. ఇన్ని రోజులు మా అవని వదిన తండ్రి నీ తండ్రి ఒక్కరే అని తెలిసినా కూడా అవని వదిన్ని అవమానిస్తున్నా ఆ విషయాన్ని బయట పెట్టకుండా మీ మట్టికి మీరు సంతోషంగా ఉండాలి, ఎదుటి వాళ్ళు నాశనం అయిపోయినా పర్వాలేదు అనుకొని మీ నాన్న నువ్వు ఎంతకి తెగించారే, నేను వదిలిపెట్టను అని షూట్ చేయబోతూ ఉండగా అప్పుడే ఇక అవని అయితే అడ్డుపడుతుంది. అవని అడ్డుపడి కన్నయ్య ఆగు అని అంటూ ఇక అడ్డుపడేసరికి రివాల్వర్ కిందకి దింపుతాడు కమల్ అయితే. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరిగి పల్లవి కుట్ర బయటపడాలని అనుకునే వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.